సో హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? యా. సో ఇది పార్ట్ 2 అబౌట్ రాజేంద్ర మేనేజర్. సో తను చేసింది ఏంటి, ఎలా. సో ఇప్పుడు లాస్ట్ వీడియోలో ఏం చేసామంటే ప్రో రిటర్న్ పెడతాను అన్నాడు. సో ఆ కాన్సెప్ట్ వీడియో మనం విందాం. సో దాని గురించి కూడా మీకు చెప్తాను. అండ్ అప్పుడు దీని తర్వాత నీకు ఒక లాస్ట్లో ఒక మూమెంట్ ఉంటుంది. సో మిస్ అవ్వద్దు కన్ఫామ్గా, ఓకేనా? సో వెళ్ళిపోదామా రాజేంద్ర గారు, వెళ్ళిపోదాం మరి. జాయినింగ్ దిస్ ప్రాసెస్ ఇది నెట్వర్క్ మార్కెటింగ్. సో వీళ్ళు జాయిన్ అయ్యే ముందు ఒక క్వశ్చన్ అడిగారు వీళ్ళకి. సో ఇది నెట్వర్క్ మార్కెటింగా, చైన్ సిస్టమా, లేదా బిల్డింగా, లేదా ఇక ప్రొడక్ట్ సెల్లింగా, ఇదంతా అడిగారంట. సో అడిగారంటే ఇదంతా అడగరు. వాళ్ళు ఎలా అడుగుతారో చెప్తాను చూడండి. అంటే ఇది మేము చేసుకోగలిగిందంటే మీరు చేసుకోవచ్చు అండి, ఎవరైనా చేసుకోవచ్చు, థర్డ్ క్లాస్ వాళ్ళు చేసుకోవచ్చు, ఫోర్త్ క్లాస్ వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్తారు. ఓకే, ఇవాళ సారీ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ అయితే కాదు, ఎయిత్ క్లాస్ వాళ్ళు చేసుకుంటున్నారు, ఎయిత్ ఫెయిల్ వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు అని చెప్పారు. సో మనం జెన్యూన్ మాట్లాడుకోవాలి కాబట్టి అది రికార్డ్ ఉంది, వినిపిస్తాం మీకు తర్వాత. ఓకే, సో ఫస్ట్ నిన్న దాంట్లో కొంచెం పార్ట్ మిగిలిపోయింది కదా, అది కంటిన్యూ చేద్దాం. తను అడిగిందా లేదా? తను తను ఏ క్వశ్చన్స్ అడగలేదు బ్రదర్. తను ఏ క్వశ్చన్స్ అడగలేదంట. ఓకే, తను ఏ క్వశ్చన్స్ అడగలేదని చెప్తున్నాడు. అసలు తను క్వశ్చన్స్ అడగలేదు. నేను మాట్లాడింది డే 4, అంటే డైరెక్ట్ నేను క్లోజింగ్ డే మాట్లాడి ఆ క్లోజింగ్ డే రోజు మాత్రమే క్లోజింగ్ చేశాను. మరి తెలుసుకోరా ఏం జరుగుతుంది అనేది? తెలుసుకో. కింద టీమ్స్ నా కోర్ లీడర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఫాలో అప్ చేసి ఆల్రెడీ వాళ్ళకి ఒక మెంటర్షిప్ ఇచ్చాం మేము. అంటే మీ మెంటర్షిప్ అంత బాగా పనిచేస్తుందా రాజేంద్ర గారు? మీరే కదా చెప్పింది. అంటే మీరే చెప్తే అది కింద వాళ్ళు చేస్తారు, అఫ్ కోర్స్ కదా. సో అట్లయితే మీరే చెప్పుంటారు గోల్డ్ పెట్టరండి అంటే. ఇప్పుడు ఈ పూర్ణ గారు ఎవరైతే ఉన్నారో, పూర్ణ ఈవిడ ఏం చేస్తారు తెలుసా అండి? ఎలా అంటే తను ఎలా చెప్తారంటే, పూర్ణ గారు సారీ మీరు కాదు, హేమలత. హేమలత గారు ఒక ఆవిడ ఉంది. సో ఆవిడ ఏం చెప్పిందంట, నేను ఇలా మెడలో ఇవి పెట్టేసి ఇంకా ఇవి పెట్టేసి వచ్చాను. సో నేను అలా వచ్చాను, నాకు డబ్బులు అరేంజ్ అవ్వకపోతే మీరు కూడా మీ దగ్గర ఏమైనా ఉంటే అవి పెట్టి మనీ పెట్టి రండి, ఇలా చెప్పి జాయిన్ చేస్తుంది హేమలత. ఓకే, హేమలత గారి గురించి కూడా వదిలేమండి, వాళ్ళది నెక్స్ట్ పార్ట్లో నెక్స్ట్లో కన్ఫామ్గా వస్తుంది. ఈ వీక్ మొత్తం వాళ్ళే చేసుకుందాం, మీరు ఏం ఫికర్ కాకండి, చేస్తాను, కన్ఫామ్గా తీస్తాను మొత్తం. బ్రదర్ ఇప్పుడు మీరు వీడియో చేయడం వల్ల ఒక రీజన్ చెప్పండి బ్రదర్ నాకు. నేను నీ గురించి వీడియో చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఓకే, చెప్తా అన్ని. ఇప్పుడు రీజన్స్ అన్ని నీకు వస్తా ఉంటాయి వీడియోస్ లో, వెయిట్ చేస్తూ ఉండు. రీజన్ ప్రతిదానికి రీజన్ ఉంటుంది కదా. సో నెక్స్ట్ వీడియోలో నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా రీజన్. నేను చెప్పేదే వీడియో కాకుండా ఇప్పుడు నేను ఉన్నాను కదా బ్రదర్ లైన్ లో. ఈ బ్రదర్ అంటాడు కదా, ఈ బ్రదర్ ఏంటంటే నా దగ్గర ఒక మాట మాట్లాడతాడు, నాతో ఒకలా మాట్లాడతాడు, అండ్ వాళ్ళ టీం మెంబర్స్ నా గురించి వేరేలా మాట్లాడతాడు. అన్నీ ఉన్నాయి, నీ శకలన్నీ బయట తీస్తాలే, ఏం వరిగాక. ఫస్ట్ థింగ్ నా టాపిక్ ఎత్తావు. నా టాపిక్ ఎత్తాడు, నన్ను నా గురించి తిట్టాడంట, ఏదో తిట్టాడు. మళ్ళీ ఏమంటాడు, బ్రదర్ నీ వీడియోస్ అంటే నీకు చాలా ఇష్టం బ్రదర్, అండ్ మీ వీడియోస్ నేను చాలా తరువుగా చూస్తాను, అండ్ మిమ్మల్ని నేను 7 months బ్యాక్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను అని ఏదో చెప్తా ఉంటాడు. మీ గురించి మాట్లాడింది ఉంది, నేను అంటే ఇప్పుడు ఎవరితో మాట్లాడినా అని చెప్పాం కానీ వాళ్ళకి మళ్ళీ మీరు బీట్ ఇస్తారే. ఎవరితో మాట్లాడింది మళ్ళీ వాళ్ళని ఇష్యూస్ చేయడానికి. అదే అంతే, వినిపిస్తాను. సో నేను వినిపిద్దాము మొత్తం మాట్లాడి కొంచెం ఈయన మారుద్దాం అనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి మీద మనకేం కోపం లేదు, వీళ్ళు వెళ్ళే సిస్టమేటిక్ ప్రాబ్లం మనకి. ఓకే, దానివల్ల ఇష్టం లేనోడు కూడా వచ్చి ఇబ్బంది పడ్డం ఎందుకు, అవునా కదా? మళ్ళీ వాళ్ళని ఫోర్స్గా చేయించి వాళ్ళతో ఎందుకు, అలా అనే ఒక టాపిక్తో మనం చేయడం తప్ప ఇంకేం లేదు. బట్ వీళ్ళు ఇంకా మనం ఇంత వీడియోస్ చేసి ఇలా చెప్తున్నా కూడా వాళ్ళు ఇంకా వాళ్ళ బుద్ధి మార్చుకోవట్లేదు. ఓకే, ఇంకా అదే ప్రాసెస్లో వెళ్తున్నారు. సో నాకు వచ్చినాయి. ఓకే, మీరు ఇంకా ఎలా టీం వర్క్లు చేస్తున్నారు అర్థమైంది, తెప్పిస్తాం మొత్తం డీటెయిల్స్. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు చెప్పండి, నేను డైరెక్ట్ వచ్చి మీట్ అవుతాను. నేను ఇప్పుడు నాకు పని లేదా, నేను ఆల్రెడీ ఫారెస్ట్ ఏరియాలో ఉన్నా, ఇక్కడికి వస్తా. ఇప్పుడు నేను ఇప్పుడు చాలా హార్డ్ వర్క్ చేసి ఇలా అచీవ్ అయ్యాను. ఇలా సడన్ గా ఇప్పుడు నేను చూసుకుంటే యూట్యూబ్ లో ఎవ్రీడే మీ వీడియోస్ చూస్తూనే ఉంటావు. నీకు అయినా సరే ఇంకా రాలేదంటే నేను ఏం చేయలేను. బట్ ఇప్పుడు ఏంటంటే తనకి ఒక్కటి బ్రదర్ క్లారిటీ తీసుకొని, తనకి ఇన్కమ్ రాకపోవడం వల్ల ఎవరైతే ఇప్పుడు నాకు ఇలా ఇన్కమ్ రాకపోవడం వల్ల అని చెప్పి తనకన్నావు, నాకు ఇన్కమ్ రాకపోవడం వల్ల నేను దీని గురించి ఇలా చేస్తానని చెప్పావు.
నీ మాటలు ఎవరు వింటారు? అదే ఎట్లా అన్నావంటే నాకు హేమంత్ సార్ కాల్ చేసి మాట్లాడారు, నీ వల్ల మాట్లాడారు అని చెప్పావు కదా, బొంకేవు కదా. అట్లా అన్ని బొంకడానికి అవదమ్మా. నేను నీకు కాల్ చేసి హిస్టరీ ఉండదు, కాల్ చేసినట్టు ప్రూఫ్ ఉండదు. చూపించు, నువ్వు నాకు కాల్ చేసినట్టు నేను చూపిస్తున్నా, నువ్వు చూపించు. అండ్ ఇంకో విషయం అండి, ఈయన సునీత గారు ఎవరైతే ఉన్నారో తన ప్రోడక్ట్ రిటర్న్ చేసి వెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ నేను కాల్ చేసి రండి మనం బిజినెస్ చేసుకుందాం, వెళ్ళిపోయిన ప్రోడక్ట్ మళ్ళీ తీసుకురండి అండ్ తన ప్రోడక్ట్ రిటర్న్ చేయడానికి కూడా ఒక పర్సన్కి మనీ ఇచ్చి చేశారు. వీళ్ళేం ఫ్రీగా చేయించాల, వాళ్ళు ప్రోడక్ట్ రిటర్న్కి కూడా మనీ తీసుకొని చేశారు. చూసారా, అన్నీ ఇలాగే ఉందన్నమాట. ఏదో నేను చూసేసాను, నా వీడియో పెట్టాను, ఇదంతా సోది ఎందుకు మళ్ళీ? స్టార్టింగ్ మాట్లాడాము, మా మీద నెగిటివ్ అయ్యారు. తను ఇన్విటేషన్ చేయమంటే చేయరు, ఫాలో అప్ చేయమంటే. సో తనకి ఇన్విటేషన్, ఫాలో అప్ ఇలాంటివి ఏం చెప్పలా. మీరు జాయిన్ అవ్వండి, మొత్తం మేము చూసుకుంటాం, మీ వర్క్ లో నేను హెల్ప్ చేస్తా, నేను మీ వర్క్ మొత్తం చేస్తా, మీకు నేను ఇది చేస్తా అని చెప్పింది ఎవరు? తను చెయ్యరు అంటే ముందు నువ్వు అవన్నీ చెప్పావా? నువ్వు అవన్నీ చెప్పి జాయిన్ చేయించావా? చెప్పు రాజేంద్ర, చెప్పు. చేయరు, అసలు ఇలాంటి వర్క్ చేయరు. ఎందుకు చేస్తావు? నువ్వు చెప్పావా వర్క్ ఉందని? చేయమంటే కూడా చేయరు. అది కాదు, నువ్వు ఫస్ట్ లో చెప్పారా ఇది చెప్పరు, చేయాలి? 100% చెప్పాను బ్రదర్. చెప్పారు, ఎవరు చెప్పలే ఏమి. చూపించారు లేదా అన్ని ఏం చెప్పలేదండి. ఎప్పుడైతే జాయిన్ అయిన తర్వాత, ఎప్పుడైతే టీం వర్క్ అంటారు కదా, టీమ్ లో జాయిన్ అయిన తర్వాత చెప్పారంట. అది మీరు ఏమేమి పెట్టారు ప్రతి ఒక్కటి మీకు దగ్గర ప్రూఫ్ ఉంటే నా దగ్గర పెట్టండి. పెట్టమన్నా పెట్టలా, అవి పెట్టరు ఎందుకు? వాళ్ళ దగ్గర లేదు కాబట్టి. వాళ్ళని బ్లేమ్ చేయడం తప్పు కాదు, ఆబ్వియస్లీ బ్లేమ్ చేయడం అండ్ మళ్ళీ రివర్స్ ఇంకోటి ఏంటంటే, మీరు డబ్బులు తీసుకొని ఆవిడికి మళ్ళీ ఎలా అంటే మీరు మేము ఊరేసుకొని చచ్చిపోతాం. ఎవరైతే హేమలత ఎవరైతే ఉన్నారో తను అందంట, మేము ఊరేసుకుంటాము, ఇది చేసుకుంటాము. ఏం చేసుకోరు, అవన్నీ ఉత్తుత్తి మాటలు. ఎందుకు తెలుసా? ఇట్లా అంటే వీళ్ళు ఆగుతారని చెప్పి. ఎందుకు వేసుకుంటారండి? మరి ఇప్పుడు అంత ఊరేసుకొని నేను అంత పత్తి ఆవిడైతే, అలాంటి ఆమె అయితే, సో ఆవిడ ఏం చేయాలి? ఇప్పుడు ఇలా జరుగుతుంది కదా, సో నంత భయంతో అయినా ఆపాలి. కాదు, ఇంకా అదే ప్రాసెస్, అదే గోల్డ్ పెట్టు, అదే చేసే ప్రాసెస్లో చేస్తుంది ఆవిడ. ప్రూఫ్ ఉంది, దొరకాలి, ఒకటేసారి గట్టి కొడతా, అన్ని ఒకటే ప్రూఫ్లతో కొడతా. కంపెనీతో మాట్లాడుకుందాం, ఓకే, మెయిల్స్లో మాట్లాడుకుందాం. కేసు పెడతాము, ఇది తప్ప కాదా? కేసు పెడతాం. ఈ మధ్య హేమలత ఉన్నారు కదా మేడం, వాళ్ళ స్పాన్సర్ మేడం వచ్చి, మేడం వాళ్ళ బాబాయ్ కాలేజ్ లెక్చరర్ అనమాట. సునీత గారు ఎంతసేపు నేను డైరెక్ట్ నీ బాబాయ్ దగ్గరికి వెళ్ళి నేను చనిపోతాను అని చెప్తున్నారు. ఈమె చెప్తున్నారు, ఈమెకి యాక్చువల్లీ ఇంట్లో ప్రాబ్లం హేమలత గారికి. సో ఏమన్నారు? చనిపోతానని చెప్పాల. తను ఎవరైతే సునీత గారు ఉన్నా చనిపోతానని చెప్పాల. వెళ్ళి మీ బాబాయ్కి చెప్తాను ఉంటుందేమో కానీ నేను వెళ్ళి చనిపోతా అని చెప్పాలా. ఎందుకంటే నాకు ఇంత మనీ అయింది, సో నా ఇంట్లో ఇంత ఇష్యూ అయింది, సో దానికి న్యాయం చేయమని పెద్ద మనిషిని అడుగుతారు. ఓకే, అదే ఇంకేం చేస్తారు? అంతకు మించి నేను చచ్చిపోతా ఆయన చేయరు. అంతగా ఉంటే పోలీస్ స్టేషన్లో పోయి నేను పెట్రోల్ పోసుకుంటా అని చెప్పి నేను డిమాండ్ చేస్తారు తప్ప, లేదా ఆమె డిమాండ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు వీళ్ళ రిలేటివ్స్ ఎవరైనా మాట్లాడాను, సునీత గారి రిలేటివ్స్ ఎవరైనా మాట్లాడితే మీరు మాట్లాడొద్దు అంటాడు. ఒకవేళ పిన్ని ఎవరు ఉన్నారు వాళ్ళని తప్ప ఇంకెవరు మాట్లాడినా మీరు ఎవరు మాట్లాడడానికి, మీరు ఎవరు చేయడానికి అని అంటున్నాడు. అదే ఇప్పుడు నువ్వు ఎవరి మధ్యలో మాట్లాడి, ఇప్పుడు వీళ్ళ ఇష్యూ కదా, నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు కదా? నువ్వు చేసిందే అంతా రాజేంద్ర. నేను ఉండను, నేను చనిపోతానని చెప్పారు, నాకు చెప్పారు. ఎవరు? సునీత కదా, హేమలత. ఇద్దరికి ప్రాబ్లమే కదా. ఇప్పుడు ప్రొడక్ట్ రిటర్న్ ఆప్షన్ చెప్పాము, ప్రొడక్ట్ పెట్టుకుంటే రిటర్న్ చెప్పలా. ఇది పెద్ద రచ్చ అయిన తర్వాత నువ్వు రిటర్న్ ఉందని చెప్పావు. మొన్న హేమలత కూడా, హేమలత ఎవరు ఆవిడ ఏం చెప్పిందంట? సో ఏముందంటే, అసలు రిటర్న్ ప్రాసెస్ ఏ ఉండదు, అది ఇది అని చెప్పిందంట. అసలు అలాంటి థాట్సే పెట్టుకోద్దని. అండ్ నువ్వు కూడా చెప్పావు, అది కూడా నా దగ్గర ఉంది, నువ్వు కూడా చెప్పావు అసలు పాలసీ లేదని ఫస్ట్లో, అంటే ఈవిడికి అడిగితే. తర్వాత ఈ రచ్చ అయిన తర్వాత పెద్దగా అయింది, అప్పుడు నువ్వు రిటర్న్ పాలసీ గురించి ఉంది అని చెప్పుకున్నావు. లేకపోతే చెప్పేవాడివే కాదు నువ్వు. జెన్యూన్ గా మనీ వేస్తుంది, మన మనీ దానికి వెళ్ళిపోతుంది. సింగిల్ రూపీ కాదు, ప్రతి ఒక్క రూపాయి కంపెనీ ఇవ్వదు, కంపెనీ కమిషన్ తీసుకొని ఇస్తుంది. అర్థమైందా? అండ్ ఇక్కడ నీకు కంపెనీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 30,000 రూపీస్ పెట్టి ప్రోడక్ట్ కొన్నావు, నీకు 30,000 వస్తుందంటే రాదు. ఇక్కడ నువ్వు మధ్యలో వాడు మెయిల్ పెట్టిన వాళ్ళకి ఇవ్వాలి. అది మ్యాండేటరీ అండి, ఇచ్చేది ఇవ్వండి, అది మ్యాండేటరీ కాదు. కంపెనీకి ఇచ్చే 10% మాత్రం మ్యాండేటరీ. 30,000లో 3,000 కంపెనీ తీసుకుంటుంది. మరి అలాగే అందులో డెలివరీ ఛార్జెస్, నువ్వు ఇక్కడ నుంచి పంపించినందుకు డెలివరీ ఛార్జెస్, అన్ని చాలా బొక్కలు ఉన్నాయి రిటర్న్ పంపించడానికి. ఇదంతా ప్రాసెస్ తెలుసా? లేదు, సింగిల్ రూపీ కూడా మీద ఉంచుకోదు, మొత్తం ఇస్తుంది. మరి ప్రాసెస్లో డబ్బులన్నీ ఎవరు తీసుకోవాలి? ఇవన్నీ చెప్పరు. థింక్ గైస్. ప్రతి ఒక్కటి బ్రదర్,
యా సింగిల్ రూపీ 30,000 పే చేస్తే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 30,000 పే చేస్తే 30,000 మీ అకౌంట్ కి ఇస్తుందని చెప్పారంట. ప్రోడక్ట్ ఎంత పెడతారో అదే వస్తుందన్నాను. అదే ఎంత అవును, ఇప్పుడు 30,000 ప్రోడక్ట్ పెడతారు, 30,000 ప్రోడక్ట్ ఇస్తారు. 30,000 రాకపోతే నేను ఏం చేయాలి? ఆబ్వియస్లీ కదా, 30,000 ప్రోడక్ట్ పెట్టారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, సరే తను పెట్టిన ప్రతి రూపాయి పెట్టింది, ఆ ప్రతి రూపాయికి వస్తుందని నువ్వు ఇస్తావా? గ్యారంటీ ఇస్తావా? రాదు. నేను గ్యారంటీ ఇస్తా, ప్రతి రూపాయి రాదు. ఐఎమ్ 100% గ్యారంటీ. ప్రోడక్ట్ పక్కన పెట్టండి, 100% గ్యారంటీ ప్రతి ఒక్క రూపాయి రాదు. ఎందుకంటే నేను ఎంతమందికి రిటర్న్ ఆప్షన్ ఇచ్చాను, ఎంతమంది రిటర్న్ చేయించాను. కమిషన్ తీసుకుంటుంది కంపెనీ, కమిషన్ తీసుకొని ఇస్తుంది. నీకు తెలియకపోతే తెలియదని చెప్పు అంతే. నా వీడియో నువ్వు కరెక్ట్గా చూసుంటే అప్పుడు నేను అన్ని % పిన్ టు పిన్ చెప్పా. అది నువ్వు నా వీడియోస్ని ఎంత బాగా అబ్జర్వ్ చేసావో నాకు ఇప్పుడు ఇంత క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. టోటల్ అమౌంట్ ఇస్తారా? ప్రోడక్ట్ ఏదైతే పంపిస్తారో ఆ ప్రోడక్ట్ కి మనీ అనేది వచ్చేస్తుంది. టోటల్ మనీ వస్తుందా? టోటల్ కాదు బ్రదర్, ప్రోడక్ట్ ఏదైతే పంపిస్తారో ఆ ప్రోడక్ట్ కి భలే పొంగుతున్నావు. నేను చెప్పింది ఏంటి? అదే ఏదైతే ప్రోడక్ట్ పంపించారో దానికైనా కానీ చెప్తుంది. ప్రోడక్ట్ సంబంధించిన మళ్ళీ టోటల్ వస్తుందా? టోటల్ రాదు బ్రదర్, టోటల్ నేను చెప్పలేదే. భలే పొంగుతున్నావు కదా మళ్ళీ. సింగిల్ రూపీ కూడా మీ కంపెనీ ఉంచుకోదు, ప్రతి ఒక్కటే మీకు కంపెనీ అనేది రిటర్న్ చేస్తుంది అన్నారు. ప్రోడక్ట్ ఏదైతే ప్యాక్ అంటే ప్యాక్ అలానే ఉందన్నారు బ్రదర్. ప్యాక్ ఒక్కటి యూజ్ చేయలేదన్నారు, ఒక్కటి కూడా యూజ్ చేయలేదన్నారు. దాని టోటల్ మనీ రాదు. యూజ్ చేయకుండా ఉంటే గైస్ బీ అవేర్. ఆ 30,000 పెడితే 30,000 రాదు, లైక్ 29,000 పెడితే 29,000 రాదు. అందులో కంపెనీ కమిషన్స్ తీసుకుంటుంది. కంపెనీ మెయిన్ హెడ్ అక్కడ నుంచి కమిషన్స్ తీసుకుంటుంది. అండ్ ఇక్కడ నుంచి నువ్వు డెలివరీ పంపించిన దానికి ఛార్జెస్ అవుతుంది, అన్నిటికీ ఛార్జెస్ అవుతుంది. గైస్ ప్లీజ్ థింక్ చేయండి. ఓకే, వీళ్ళు చెప్పారు సింగిల్ రూపీ కూడా వస్తుందని చెప్పి, తర్వాత మీరు ఏమంటారు తెలుసా? వీళ్ళు కంపెనీ తీసుకుంది అనుకోరు, వీళ్ళు తీసుకున్నారు అనుకుంటారు. ఓకే, సో కంపెనీ తీసుకుంటది. సో థింక్ ఇట్. నా అందరిలో ఒక సార్ అన్నమాట, ఓకే సారు అన్నమాట, సారు సైన్ అప్ చేశారు అండ్ డేట్ నేనే. సో వద్దు అనేసారు. ఇంకా ప్రోడక్ట్ వచ్చాక రిటర్న్ నేనే చేపించాను, ఫ్రీగా ఓపెన్ ఏం చేయలేదు. సో నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అన్నిటికన్నా, మనం ఫ్రీగా చేయొచ్చు వాడికి, దానికి కూడా మనీ తీసుకున్నారంట. కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది నాకు పెట్టండి, లేదా ఆయన పర్సనల్ బెటర్, అవి నెంబర్స్ మాత్రం బెటర్ మనకి. అడిగా కాల్ చేశాను. సో ప్రెసెంట్ ఏంటంటే ఇప్పుడు తనకి ఇన్కమ్ రాకపోవడానికి డైరెక్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. సో చిచ్చి ఇన్కమ్ వల్ల అయితే తన అసలు ఆ తప్పు అట్లా మాట్లాడకు. సో దాని గురించి అయితే కాదు, నువ్వు ఎప్పుడైతే రచ్చ చేసావో అప్పుడే నా దగ్గరకు వచ్చింది. కాంటాక్ట్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ నాకు మంచి కాదు, అది రిటర్న్ ప్రాసెస్ కోసం నేను కాంటాక్ట్ అయ్యాను. అది గ్యారెంటీ నాకు చెప్పారనమాట, మీ గురించి కూడా నాకు చెప్పారు బ్రదర్. సో తను నెక్స్ట్ ఏంటంటే తను 2cc చేసిన సెకండ్ డేనే మీ వీడియో కింద హాయ్ అని మెసేజ్ చేశారు, నేను చూశాను. అంటే ఇప్పుడు నా వీడియోకి హాయ్ పెట్టడం కూడా తప్పంటే ఇక మాట్లాడక్కర్లేదు. తను హాయ్ అని మెసేజ్ చేసింది, పెడతారు, అది వాళ్ళ ఇష్టం. ఓకే చూస్తుంటుంది, ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంటుంది అనుకున్నాను. అంటే నీకు భయం వేసింది అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నా గురించి, అంటే నేను కంపెనీ గురించి చెప్తున్నాను, నువ్వే ఇక్కడ చెప్పావు. ఓకే, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను కంపెనీ గురించి చెప్తాను. అఫ్ కోర్స్ అక్కడ ఉన్నదే చెప్తున్నా, నేను అబద్ధం చెప్పట్లా, ఉన్నది కూడా నేను చూపించే చెప్తున్నా, అది ప్రూఫ్ తోటి, అవునా కదా? అఫ్ కోర్స్. సెకండ్ డే వచ్చి ప్రోడక్ట్ ఎలా పెట్టాలో కూడా తెలుసు అన్నారు. సో ఓకే మా ప్రొడక్ట్ రిటర్న్ పెట్టచ్చు, మీరు వర్క్ చేయండి, వర్క్ లో ఇన్కమ్ వస్తుంది, టీమ్ వర్క్ లో అని చెప్పి అప్పటి నుంచి సపోర్ట్ చేస్తాను నేను. ముందు నుంచి సపోర్ట్ చేయాలి అంతే కదా. గైడెన్స్ కానీ మెంటర్షిప్ కానీ ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే తన్నే అడిగాను డైరెక్ట్. గైడెన్స్ అంటే ఏంటి గైడెన్స్ అంటే పాస్ అంటారే సంథింగ్ ఏదో. ఈ మధ్య కొత్తగా స్టార్ట్ చేశారు వీళ్ళు, అది దాని నుంచి మీకు రేపు చెప్తాను. అంటే నేను టీమ్ వర్క్ పరంగా గైడెన్స్ మళ్ళీ ఈవినింగ్ కాల్ చేస్తాను, నాకు వర్క్ స్టార్ట్ అయింది. సో ఏంటంటే నేను కొంచెం బయట ఉండడంతో మళ్ళీ నేను కాల్ అక్కడితో అయిపోయింది. సో అదండి మ్యాటర్. సో రిటర్న్ అయితే చేయించారు. సో ఎవరైతే సీఏ అనే ఒక పర్సన్ చెప్పారు కదా, సీఏ అని ఒక పర్సన్తో చేయించండి. సో ఆయనతో చేయించారు, ఒక పర్సన్తో అయితే రిటర్న్ అయితే చేయించారు. అండ్ నెక్స్ట్ వీడియో మీకు మళ్ళీ చాలా 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 బాగుండబోతుంది. సో డోంట్ మిస్. ఇప్పుడు మన రాజేంద్ర ఊసరవల్లి, ఇప్పుడు ఇవన్నీ చూపించాను కదా, విత్ ప్రూఫ్ చూపించాలి కదా. రాజేంద్ర ఊసరవల్లి ఎలా అయ్యాడు, ఐ మీన్ ఊసరవల్లి కాదు, యూసరవల్లి పేరుతో కూడా మనం కంపేర్ చేయక్కర్లేదు, ఎందుకంటే మీకు వినిపిస్తా. అది మీరు వినంగానే మీరు అంటారు ఏంటి బ్రో నిజంగానేనా అని మీకు ఒక థాట్ రావాలంటే, నిజంగా మీకు అది రావాలంటే, మీకు అది తెలియాలి అన్నా కూడా నేను అది చూపించాలి. ఓకే, సో నాతో ఎలా మాట్లాడుతున్నాడు, బయట నా గురించి ఎలా మాట్లాడుతున్నాడు, ఓకే మనం రేపు చూద్దాం. సో అర్థమైంది కదా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే కింద కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. థ్యాంక్ యూ ఆల్ గైస్.
రేపు మర్చిపోకండి, రేపు చాలా బాగుండబోతుంది వీడియో. సో థ్యాంక్ యూ గైస్, సీ యూ ఆల్.